నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను శిరీష. దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. విజ్ఞాన్ గారు నమస్తే అండి. నమస్తే. అల్లు అర్జున్ ఇంకొక రోజే టైం ఉంది మనకి. ఇన్ని రోజుల నుంచి ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్, ఇంకా వేరే గ్రూప్స్ కూడా. అంటే ఏంటి అసలు ఈ సినిమాలో ఏముంది అని. ఇంత ఈగర్ మూమెంట్ లో నాగబాబు గారు ఒక ట్వీట్ చేశారు. నీ దారి మార్చుకో, నీ దారి మార్చుకోపోతే నీ మూలాల్ని మర్చిపోతావు, నువ్వు ఎంత తొందరగా నీ దారిలోకి వస్తే నువ్వు అంత బాగుంటుంది అనేది ఒక సెటైరికల్ ట్వీట్. అది ఏంటి, దాని మీనింగ్ ఎలా అర్థం చేసుకోవచ్చు, ఏం జరుగుతుంది అనుకోవచ్చు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఒక ఎమోషనల్ బ్లాక్మెయిల్ లాగా చూసుకుంటే, నెక్స్ట్ ఇంకో వైపుగా అడుక్కున్నట్టు కూడా ఉంది బేసిక్గా చెప్పాలి అంటే. అండ్ నాగబాబు గారు ట్వీట్ ఎందుకు పెట్టారో అది ఆయనకే తెలుసు. వై? బికాజ్ ఆయన స్వామి వివేకానంద గారి భక్తుడై ఉండొచ్చు. ఆ ట్వీట్ ఆ కోట్ ఆయనకు బాగా తెగ నచ్చేసి ఉండొచ్చు. అద్భుతమైన కోటు, నాకు నచ్చిన అద్భుతమైన కోటు అందరికీ చూపించాలని చెప్పేసి ఆయన పోస్ట్ చేసుకొని ఉండొచ్చు. అంతవరకు అంటే ఆయన నేను వీళ్ళని ఉద్దేశించి పెట్టాను అని చెప్పలేదు కదా. సో మనం అనుకోవద్దు, తప్పులేదు, అక్కడికే వస్తున్నాం. ఇప్పుడు అది బయటికి వచ్చిన పాపానికి అందరూ కూడా ఇది బన్నీకి అంటగట్టారు. సరే, అంటగట్టారు. ఇప్పుడు ఆ అంటగట్టబడిన పోస్ట్ని విశ్లేషించుకుందాం. బేసికలీ ఒకవేళ బన్నీని ఉద్దేశించి అయితే, ఆయన పాప అన్నాడని మనం అనుకోవద్దులే, ఇన్ కేస్ అయితే ఇప్పుడు చెప్తా. నువ్వు తప్పుడు మార్గంలో వెళ్తున్నావు, చెప్పుడు మార్గంలో వెళ్ళట్లా. చెప్పుడు మార్గం అంటే ఏంటి? ఎప్పుడు మా గురించి చెప్పుకుంటా వెళ్ళాలా. నువ్వేమో చెప్పను బ్రదర్ అనుకుంటూ వెళ్తున్నావు. అర్థమైందా? చెప్పుడు మార్గంలో వెళ్తే, ఇప్పుడు మొన్న చెప్పుడు మార్గంలో ఒక ఆయన వచ్చాడు. ఆయనకు మైక్ ఇస్తే అదేంటిది, మా బాబాయ్, మా పిన్ని, మా తాత, మా ఇంటోనరు, మా కాలనీ ప్రెసిడెంట్ అని మొత్తం ఎవరెవరో మొత్తం ఇంత చాంతాడంత లిస్ట్ చదివేశాడు. మూలాల లిస్టులన్నీ చదివాడు. తీరా ఏమైందా అంటే మూలకు ఉండిపోయాడు. ఆయన సినిమా అది ఏంటో తెలియదు అసలు, ఆయన ఎవరో కూడా ఆయనకు తెలియలా. చెప్పాడు, దాన్ని కూడా బన్నీకి ఉద్దేశించి అని అంటగట్టారు. మొన్న చెప్పాం లాస్ట్ టైం. అట్లా ఎందుకు చెప్పనా, ఎంత మూలాలని గుర్తుపెట్టుకోవడం కూడా ప్రమాదమే. సీరియస్లీ. వై? బికాస్ మూలాలని మూలం అని చెప్పుకుంటూ ఉండి మూల శంఖం తెచ్చుకొని కూర్చోవడం. ఆ మూలాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని నువ్వు కూడా ఇంకో నెక్స్ట్ జనరేషన్కి మూలమయ్యేలాగా ఎదిగి చూపించాలి. ఇప్పుడు బయటికి వస్తాడు ఎవడో, ఓ రోడ్ల మీద తిరిగేటోడో. మా తాతకు తెలుసా అప్పట్లో 100 ఎకరాల మాగాని ఉండేది. అవును, ఓకే, బాగానే ఉంది. మా నాన్న తెలుసా అదేంటిది, ఆ షాప్ ఓనరు, ఈ కారు మా నాన్నదే, మా నాన్న ఇది కొనిచ్చాడు. నీకేముంది సచ్చింద్రా, నీకేముంది? నీ బొంద తప్పితే, చెప్పుకోవడానికి తప్పితే. అవునా? నువ్వు కూడా అంత సాధించి మీ తాత 100 ఎకరాలు కొన్నాడు అంటే నువ్వు 150 ఎకరాలు కొను. మీ నాన్న ఒక కొంప కట్టించు అంటే నువ్వు 2 కొంపలు కట్టించు. మీ నాన్న ఒక కారు కొన్నాడంటే నువ్వు 3 కార్లు కొని చూపించు నెక్స్ట్ జనరేషన్కి. మూలాలను ఇన్స్పిరేషన్గా తీసుకొని అంతకు మించి ఎదగాలి మనం. నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు మన గురించి చెప్పుకోవాలి. ఈ జనరేషన్ నువ్వు ఎలాగైతే నీ తాత గురించి, మీ నాన్న గురించి చెప్పుకుంటున్నావో, నీ కొడుకు అంటూ ఒకటి ఉంటుంది కదా నీ గురించి చెప్పుకోవాలని. మా తాత ఓకే, మా ముత్తాత ఓకే, కానీ మా నాన్న దద్దమ్మ అని చెప్పుకోవద్దు కదా. అది సంగతి. సో మూలాలు ఎంత గుర్తుపెట్టుకుంటే అంత ప్రమాదం. ఎందుకంటే ఎంతసేపు నువ్వు మూలకే ఉంటావు. ఎప్పుడు ఎక్కడ చూడు పలానోళ్ళ అబ్బాయి అండి, పలానోళ్ళ ఇదండి, నీకంటూ ఒక ఐడెంటిటీ కదా రావాలి. అది మ్యాటర్. పలానా కుటుంబానికి చెందినోడండి, నీకేది ఐడెంటిటీ, నీ పేరేంటి, నువ్వెవరు తెలియాలి కదా. వచ్చారు మనల్ని పలానోళ్ళు లేదు, వాళ్ళ పాప, ఈ పాపకి పేరు లేదా, ఈమె చెప్పు పలానా ఈమె అని, లేదా పలానా వీడు అని. అది నిలబెట్టుకోవడానికి అల్లు అర్జున్ కష్టపడ్డాడు. అది నిలబెట్టుకోవడానికి కష్టపడి తనకు తాను ఎదిగి ఈరోజు మా తాత సీనియర్ అల్లు రామలింగయ్య గారు, ఆయన గర్వపడేలాగా ఒక మనవడు తయారయ్యాడు. మా నాన్న సీనియర్ ప్రొడ్యూసర్, ఆయన గర్వపడేలాగా ఒక కొడుకు తయారయ్యాడు. నెక్స్ట్ నీ పిల్లలు గర్వపడేలాగా ఓ తండ్రి తయారయ్యాడు. నీ అన్నలు గర్వపడేలాగా ఓ తమ్ముడు తయారయ్యాడు. ఓకేనా? మీ ఆవిడ గర్వపడేలాగా ఒక అద్భుతమైన భర్త తయారయ్యాడు. ఇప్పుడు ఒక ఫ్యాన్స్ గర్వపడేలాగా ఒక రోల్ మోడల్ తయారయ్యాడు. ఇది కదా చెప్పుకోవడానికి.
ఇప్పుడు ఆయన స్టేజ్ ఎక్కి మా తాత, మా పెద్దనాన్న, మా మామయ్య, మా చిన్నాన్న, మా పిన్ని, మా ఇంటోనరు, మా డ్రైవరు, మా పనోడు, మా తోటమాలి, నువ్వెందుకే ఇంకా నువ్వు నీ బతుకెందుకు, నువ్వెందుకు చెప్పు. అండ్ ఇప్పుడు ప్రతి తల్లిదండ్రి కూడా చెప్పాల్సిన మాటలు చెప్తున్నా. చెప్తారు ఇలా, ఇదే చెప్తారు నాకు తెలిసి. తల్లి తండ్రి అనే పదాలకు అర్థం వచ్చిన వాడైనా, మామయ్య అత్తయ్య అనే పదాలకు అర్థం వచ్చిన వాళ్ళైనా, పెద్ద మనుషులు ఎవరైనా ఏం చెప్తారు తెలుసా? బాగా చదువుకొని చాలా పైకి రావాలంటారు. నువ్వెప్పుడు మా పేరు చెప్పే బతకాలని ఎవ్వరూ అనరు. ఏ ఇంట్లో చెప్పరు, ఏ వంశంలో చెప్పరు, ఏ చరిత్రలో నేను ఇప్పటిదాకా బాగుపడ్డ వాళ్ళ వెనకాల అలా చెప్పిన తల్లిదండ్రులు నేను చూడలా. అంతే. ఎక్కడికి వెళ్ళావరా? స్కూల్కి వెళ్ళాను. ఏం చెప్పావు? మంచి స్పీచ్ అడిగితే ఇచ్చాను. ఏం చెప్పావు? నా గురించి గర్వంగా చెప్పుకొని వచ్చాను నాన్న అంటే, అబ్బా గ్రేట్ అన్నది. అది నా పేరు చెప్పలేదా? మా తాత పేరు చెప్పలేదా? మీ పెద్దనాన్న పేరు కూడా చెప్పలేదా? అరే రే 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 చిపోరా అని చెప్పేసి ఏ తండ్రి అన్న అంటాడా? ఎవరైనా ఇప్పటిదాకా చూసావా చరిత్రలో? అలా అని ఆ స్పీచ్ విన్న తండ్రి నా కొడుకు ఎంత గొప్పగా చెప్పాడని గర్వంగా ఫీల్ అవ్వాలి, కానీ నా పేరు చెప్పలేదు ఇడు అని చెప్పి అలిగి, ఒరే నువ్వు నెక్స్ట్ ఇచ్చే స్పీచ్లోనే నా పేరు చెప్పు, లేదంటే నేను ఇంట్లో నుంచి వెలివేస్తా అంటే ఎలా ఉంటుంది చెప్పు? సీరియస్లీ ఒకసారి ఆలోచించు దీని గురించి. అవును, మరి అదే కదా ఇప్పుడు ఈ ట్వీట్ అర్థం. ఇన్ కేస్ ఒకవేళ ఆయన బన్నీని ఉద్దేశించే అంటే గనక ఈ అనుకోవడం తప్పు, ఈ ట్వీట్ అర్థమే తప్పు. అది చెప్పుకుంటా. ఈయన ఏ ఉద్దేశ ప్రకారంగా పెడితే అంటే, నువ్వు చెప్పుడు మార్గంలో వెళ్ళకపోతే తప్పుడు మార్గంలో ఉన్నట్టు. ఆయన ఎదుగుదలను చూసి నీ కొడుకును కూడా 32 పళ్ళు రాలగొడితే వాడు కూడా అలా తయారవుతాడుగా. అవడా ఆ ఎదుగుదలను చూసి నువ్వు ఇంకెవరైనా సరే నీ చుట్టుపక్కల ఫ్యామిలీలోనైనా, నీ కిందోళ్ళనైనా 2 పళ్ళు వాడిని చూసి నేర్చుకోరా అంటే, వీడు కనీసం వాడంతా కాకపోయినా సగమన్నా తయారవుతాడుగా. ఎంతసేపు నా పేరు చెప్పు, నా పేరు చెప్పు, నువ్వు ఏడికి పో నా పేరే చెప్పు, నా పేరు చెప్పు, నా పేరు చెప్పు, నా పేరు ఎందుకు? ఇంకా నీ పేరు చెప్పి వాడు ఎట్లా తయారవుతాడో తెలీదా? ఇప్పుడు చూస్తున్నాక చాలా మంది ఎవరు ఎలా తయారయ్యారని. ఇది సంగతి. మూలాలను గుర్తుపెట్టుకోవడం కాదు, మూలాలను మర్చిపోరు ఎవరు. మూలాలనే గుర్తుపెట్టుకుంటే చాలా ప్రమాదం. మూలాలని జస్ట్ అసలు భవిష్యత్తు ఎవరికీ ఉండదు. భవిష్యత్తు ప్రతి ఒక్కరిని అలాగే చూస్తారు. ఇప్పుడు ఇంట్లో బాగా ఆశ ఉంటుంది, వాడికి ఏంటండి గోల్డెన్ స్పూన్లో పుట్టాడు, వాళ్ళ నాన్నంత సంవత్సరం వాడు ఏం బీకాడంటే ఏమీ లేదు, తిరుగుతున్నాడు అంతే ఖర్చు పెట్టుకుంటూ. కనీసం ఒకటన మా కొడుకు ఒక కంపెనీ పెట్టాడండి, ఇలా చేశాడు, అలా లాస్ అవ్వని ప్రాఫిట్ అవ్వని, వాడేదో ప్రయత్నిస్తున్నారని చెప్పుకుంటారు. ఎంతసేపు వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ పేర్లే చెప్పుకుంటూ జీవితకాలం బతకాలనుకుంటారు. మళ్ళీ నెక్స్ట్ అది బలవంతం. మళ్ళీ ఇప్పుడు అనేది అసలు ఈ మార్గమే తప్పంటే బలవంతపు వృద్ధుడు. ఫస్ట్ చెప్పను బ్రదర్ దగ్గరికి వెళ్దాం. ఆయన ఏదో ఎదిగి ఏదో సినిమా తీసుకున్నాడు, ఏదో దానికి సంబంధించి 4 ఫ్యాన్స్ వచ్చారు. నువ్వు ఆ పేరు చెప్పు. ఒరే ఆ ఈవెంట్ ఏంటి, నువ్వు అడుగుతున్న పేరేంటి, ఎందుకు చెప్పాలి, నువ్వు చేసే గొడవ ఏంటి, అసలు నీ డిమాండ్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పను అంతే, నువ్వు వాళ్ళకే చెప్పు, నా పేరు చెప్పుకోమని. అది పర్ఫెక్ట్ యాటిట్యూడ్ మనిషికి. అలాంటి వాళ్ళే ఎదుగుతారు. చెప్పనని కరాఖండిగా చెప్పేసి ఉల్టా చెప్పాడు. కావాలంటే నువ్వు ఎవరి పేరైతే చెప్పనో వాళ్ళకే చెప్పు, నా పేరు చెప్పమని. దట్ ఈస్ వాట్ ద యాటిట్యూడ్. ఆ యాటిట్యూడ్ ఉంది కాబట్టి ఈరోజు పాన్ ఇండియా లెవెల్లో స్టార్ అయ్యాడు. ఊరు వాళ్ళు ఎవరో కూడా తెలియదు. అక్కడికి వెళ్ళి నిలబడి చెయ్యి ఊపితే అసలు ఆ ఊరు సీఎం కూడా చూడని జనాలు వచ్చారు. ఆ రాష్ట్రం సీఎం కూడా ఇప్పటిదాకా చూడనన్ని జనాలు వచ్చారు. మరి ఇంకా మలయాళం గురించి ఇంకా మర్చిపోండి, అసలు దానికి చెప్పే అంత ఇది కూడా నాకు లేదు చెప్పాలి అంటే. ఇకపోతే కన్నడం మొన్న అక్కడ చూసాం, కన్నడ అంటున్నాం, ఇది ముంబై అండ్ ఇదేంటి ఇటు వెళ్ళారు, కోలీవుడ్కి వెళ్ళారు, కన్నడకు రాలేదు కదా అంతే. ఇప్పుడు తెలుగు ఎక్కడికి వెళ్ళి ఫ్యాన్స్ని చూసావుగా, ఆ డ్రోన్ షాట్సే, కెమెరాలు సరిపోవట్లే వీళ్ళకి, ఎటు తిప్పు డ్రోన్లు, అండ్ ఆ గ్రౌండ్ ఇంతే, వీళ్ళు ఇంతమంది అయినా సరే ఎలా ఫిట్ అయ్యారో తెలియదు కానీ మొత్తం నిండిపోయారు జనాలంతా. అది జరిగింది యాక్చువల్లీ. ఎక్కడి నుంచి వచ్చారు, ఎందుకు వచ్చారు, ఎక్కడి నుంచి వచ్చారు, అంటే ఫస్ట్ టైం ఇంత హైప్ చూస్తున్నా అంటే సెల్ఫ్ గా ఒకడు నిలబడ్డాడు అంటే ఎవడైనా వస్తాడు.
తండ్రి పేరు చెప్పుకొని తిరిగేవాడు, తాతలాస్తి చెప్తూ తిరిగేవాడిని ఎవడైనా సరే, వాడు ఎంత పెద్ద కారులో దిగినా సరే వాడిని అన్నట్టుగానే చూస్తారు. అది బేసికలీ. అండ్ పేరెంట్స్ కూడా చెప్పొద్ది బలవంతంగా, నువ్వు నా పేరు చెప్పుకొనే బతుకు, నా పేరు చెప్పుకొనే బతుకు అని చెప్పకూడదు. చండాలం అది. ఏ తల్లిదండ్రి చెప్పరండి. నిజం చెప్తున్నా, తల్లి తండ్రి స్థానంలో ఉన్న వాళ్ళు ఆ పేరు అర్థం ఉన్న ఏ పెద్ద మనిషి కూడా మా పేరు చెప్పుకు బతకండి అని చెప్పరు. నీ ఐడెంటిటీ, ఒరే మేమేదో చేసాము, కాయా కష్టం చేసి ఇంతవరకు తెచ్చి నిలబెట్టి నిన్ను ఏపుగా పెంచాం, ఓకేనా, ఇక నీ కాళ్ళ మీద నువ్వు బతికి మమ్మల్ని గర్వించేలా చెయ్యి. అలా పలానా తహసీల్దార్ గారు అబ్బాయి అని చెప్పకూడదు, పలానోడి తండ్రి తహసీల్దార్ అని చెప్పాలి. ఇలాంటి ఎన్ని సినిమాలు చూసాం మనం కదా. అలాగే ఎదిగాడు కదా, అలా ఎదిగాడు. ఇంకా ఇప్పటికీ చెప్తున్నా, ఇప్పుడైనా సరే కొంచెం బుద్ధి తెచ్చుకొని వాళ్ళ పిల్లల్ని ఓ 2 ఇటో 2 అటో 2 కొట్టి వాడిని చూసి నేర్చుకుంటారా అని చెప్తే, వీళ్ళు కనీసం ఒకరోజు ఆడే సినిమాలు కనీసం ఒక వారం అన్న ఆడుతాయి. ఈ ఎంతసేపు వీళ్ళు నువ్వు ఎక్కడికి వెళ్ళా మా భజన చేయి అంటే వాళ్ళే చూసుకుంటారు. ఆ సినిమా ఒక రోజు కాదు, ఒక ఆటోకే పరిమితం అవుతుంది. ఇది పరిస్థితి చెప్పాలంటే. ఇన్ కేస్ ఒకవేళ వీళ్ళు అనుకున్నట్టుగా ఈ ట్వీట్ అల్లు అర్జున్నే ఉద్దేశించినట్లయితే, ఇప్పుడు నేను చెప్పింది లేదు, ఆయన ఏదో నచ్చి పెట్టుకున్నాడంటే ఓకే. ఇప్పుడు దీన్ని ఇంకో కోణం, ఇప్పుడు నాగబాబు గారి గురించి పర్సనల్గా చెప్తా. ఇప్పుడు ఆయన ఎందుకు అలా ట్వీట్ పెట్టి అన్నాడు అంటే, మొన్న ముంబైలో వెళ్ళావు, నా పేరు చెప్పలా, అటు పోయావు నా పేరు చెప్పలా, ఇటు పోయావు నా పేరు చెప్పలా, ఈరోజు హైదరాబాద్లో ఈవెంట్ చేస్తున్నావు, ఇప్పటికన్నా నా పేరు చెప్పకపోయావంటే ఇంకా నిన్ను వెలివేస్తే ఇంకెప్పుడు నీ గడప దొక్క, నువ్వు నా గడప దొక్కవు, నువ్వు కటిఫ్ నేను కటిఫ్. అది ఎమోషనల్ బ్లాక్మెయిల్ అనుకోవాలా, అడుక్కు తింటున్నావు అనుకోవాలా, ఇంకేమనుకోవాలి? దేనికి చెప్పుకోవాలి నీ పేరు? అవసరం ఏంటి? మనం సక్రమంగా ఉంటే ఆయన ఎందుకు చెప్పాడు పేరు? మనోడు కాదు పగోడు అని నువ్వు పెట్టిన ట్వీట్కే కదా ఈ రోజు వరకు కూడా గొడవలు అవుతున్నాయి. స్టార్ట్ చేసింది ఎవరు? అండ్ ఇప్పుడు ఆ నిలబడ్డ పుష్ప ఆ మంచిగా కోట కట్టుకొని లాస్ట్ దానికి ఏదో ఫినిషింగ్ చేసుకునే టైంలో వచ్చి కూలగొట్టాడు నాగబాబు. ఈయనకు అలవాటు ఇది. ఆ జబర్దస్త్లో వెళ్ళాడు, లేని పెత్తనం లేని పెద్దరికం, ఆ ప్రొడ్యూసర్లకి లేని పెద్దరికం ఎవరికి లేని ఈయనకు వచ్చింది. అందరిని ఓవర్ కంట్రోల్ చేసేసరికి వాళ్ళకి బడల తరిమేశారు అక్కడి నుంచి. నువ్వు నన్ను తరిమేస్తావా, ఒరే మన వాళ్ళందరూ వచ్చారు అని ఆ గుంపు అందరిని పట్టుకొచ్చారు. ఒక్కడు బాగుపడిందిలా పాపం, వాళ్ళందరినీ తీసుకెళ్ళి వేరే ఛానల్లో పెట్టారు. ఇప్పటికీ ఆ జబర్దస్త్ నడుస్తూనే ఉంది, ఏ జడ్జి వచ్చినా. అఫ్కోర్స్ ఈయన ఉన్నప్పుడు బాగుండేది, అది ఒప్పుకుందాం, కానీ ఇప్పటికే జబర్దస్త్ నడుస్తుంది. ఈయన తీసుకొచ్చిన వాళ్ళందరూ ఒక్కడికి అడ్రస్ లేదు, ఎవరు ఎక్కడున్నారో కూడా తెలియదు. వాళ్ళందరి లైఫ్ నాశనం చేశాడు. మళ్ళీ పుష్పటి వాళ్ళు ఆగస్టులో రిలీజ్ అనుకుంటే, ఒరే మన వాళ్ళందరూ వచ్చారు, జానీ మాస్టర్ని కూడా తీసుకెళ్ళి నేనే. లేకపోతే ఇప్పుడు అసలు జానీ మీద కేసు అయ్యేదే కాదు, ఈయన ఎలక వేలెట్టి గెలక్కపోతే. సో పాపం ఆయన మీద ఇప్పుడు ఇన్ని ఎలిగేషన్లు, జైలుకి వెళ్ళి వచ్చాడు. నువ్వు రా అంటే ఆయన వదిలేసి కాడపారేసిన ఎద్దులాగా వదిలేసి వచ్చేస్తున్నా అని. ఏమైంది లాస్ట్కి? అంత కూలగొట్టిన తర్వాత ఒక్కసేసారి తెలుసా ఒక చిన్న రిలీఫ్. ఆ డైరెక్టర్ అమెరికా పోయాడు, ఈయన కూడా ఫ్యామిలీ టూర్ వెళ్ళారు. మళ్ళీ వచ్చి రాయి పేర్చుకుంటూ ఈరోజు ఇక్కడ దాకా తెచ్చుకున్నారు సింగిల్గా. అంటే ఇంతమందిని మళ్ళీ కన్విన్స్ చేసి ఎవరైనా సరే వదిలేస్తారు ఆ సినిమాని, అంత నాశనం అయిన తర్వాత. మళ్ళీ అన్ని పేర్చుకుంటూ సింగిల్ గా నిలబడ్డాడు బన్నీ, అందరినీ కన్విన్స్ చేసుకుంటా వచ్చి. సో అందుకు తన గురించి తను గర్వంగా చెప్పుకుంటాడు. ఎందుకంటే పూర్తిగా ఇక ఉండదులే అనుకున్న దాన్ని నీట్గా నిలబెట్టి పాన్ ఇండియా లెవెల్లో అందరూ మాట్లాడుకునే రేంజ్కి తీసుకొచ్చాడు. కాబట్టి గర్వంగా చెప్పుకుంటాడు. దాన్ని ఓవర్ కాన్ఫిడెన్స్ అనొద్దు, ఇంకేమీ అనొద్దు. ఆయన మాట్లాడుకుంటాడు అంతే, అది ఆయన ఇష్టం. నీకు నచ్చితే సినిమా చూడండి, లేకపోతే లేదు, తప్పే ఉంది అంతే. అంతమించి ఏముంది? నువ్వు అట్లా చేస్తున్నావు, నువ్వు ఓవర్ యాక్షన్ చేస్తున్నావు, నువ్వు మూలాలు మర్చిపోతాడు. అవసరం లేదు ఆయనకి. ఇప్పుడు ఆయనే ఒక మూలం చెప్పాలి అంటే. మీకు సిగ్గు ఎగ్గులు ఉంటే ఆయన పేరు చెప్పుకొని బతకండి, వాడు మా ఫ్యామిలీ అని. లేదు అంటే వదిలేయండి, మిమ్మల్ని కావాలంటే వదిలేస్తాడు. బికాస్ ఆయనకు పట్టించుకోవాల్సిన పనిలా, బికాస్ ప్రపంచమంతా ఉంది ఫ్యాన్స్. అది. రైట్, థ్యాంక్ యూ.